US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే సిఆర్డీ అనుమతులు లేకోకుండా వారి యొక్క కేంద్ర పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారో ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం అక్రమం అంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి అభంగం కలగకోకుండా ఒకే మాట చెప్పారు. ఏమని చెప్పారు? వారి యొక్క మర్యాదకు తర్వాత ఏదైతే వారి యొక్క గౌరవానికి ఇబ్బంది కలగకోకుండా ఉండేలాగా చూసుకోండి అనేది గౌరవ సభ్యులను కూడా నిన్న అనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే సిఆర్డీ అనుమతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మేము అందుకే మా కట్టడాన్ని వీళ్ళు కూల్చేస్తున్నారు, అక్రమం అంటున్నారు. ఇదే ఆ రోజు 2019లో ఏదైతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేదిక అనే ప్రజల సమస్యలను తీర్చేటువంటి ఒక ప్రజావేదికను కూల్చడం అనేది ఎంత మటుకు అక్రమం అనేది ఆ రోజు వారి వల్ల అనేది వాళ్ళ మనసుకు వాళ్ళ అంతరాత్మక అనేది తెలియాలి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అవినీతి మరక అంటున్నటువంటి వ్యక్తిని ఆ రోజు జైలుకు పంపించారు. ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యవస్థలను ఎన్ని విధాలుగా నిర్వీర్యం చేయాలని అన్ని విధాలుగా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వారి యొక్క పార్టీ. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు సిఆర్డీ అనుమతులు ఉంటే సిఆర్డీఏ వారు ఎందుకు వాళ్ళ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూల్స్తారు? ఈరోజు అనకాపల్లికి సంబంధించినటువంటి వైజాగ్లోనైతేనేమి ఇంకా ఇతర చోట్లనైతేనేమి వైజాగ్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ లేకోకుండా వారి యొక్క కట్టడాన్ని అనేది నిర్మించడం జరుగుతుంది. వారికి కూడా ఈరోజు నోటీసులు అందడం చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని అనేది ఎక్కడా కూడా సహించబోము. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అక్రమ కట్టడాలు చేస్తున్నారో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎక్కడైతే అక్రమాలు చేసిందో వాటన్నిటి మీద ఉక్కు పాదంతో ముందుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ సామాజిక వర్గంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మంత్రివర్గంలో కూడా అందరికీ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేశారు. ఈ రోజు అదే సామాజిక వర్గాలకు చెందినటువంటి వంగల్పూడి అనిత గారు అయితేనేమి, బీసీ శాఖకు సంబంధించినటువంటి సవిత గారు అయితేనేమి, మైనార్టీ శాఖకు సంబంధించిన ఫరూక్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి అక్రమంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఉక్కు పాదంతో మా ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది. ప్రజావేదికను కూల్చినటువంటి వాళ్ళు ఈరోజు ఆ పరిహారాన్ని ఖచ్చితంగా ఏంటంటే చూడబోతున్నారు. ఇప్పటి నుంచి ఇకపై కూడా అనేక అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తగిన చర్యలు తీసుకోబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కేంద్ర కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించడం వల్లే మరి సిఆర్డీఏ ఈరోజు కూల్చివేయడం జరిగింది. గతంలో కూడా సిఆర్డీఏ అక్రమంగా నిర్మించారని గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వైఎస్ఆర్సీ పార్టీకి ఎన్నిసార్లు వినిపించుకున్నా వాళ్ళు అక్రమంగా కట్టడం వల్లే ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మరి కూల్చివేయడం జరిగింది. అదేవిధంగా మరి కర్నూలులో కూడా అగ్రో సంస్థ నుంచి కూడా మరి ఎకరా 60 సెంట్లు కూడా లీజుకు తీసుకొని 90 సంవత్సరం చొప్పున 1600 రూపాయలు లీజు చెల్లించడం జరుగుతుంది. మరి అక్రమంగా అధికారులు బెదిరించి సంతకాలు తీసుకొని మరి లీజుకు తీసుకొని మరి కర్నూలులో కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి విశాఖపట్నంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని అక్రమంగా నిర్మించారని మరి అక్కడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు మరి నోటీసులు ఇస్తే మరి ఆ నోటీసులకు స్పందించకుండా మేము సక్రమంగా నిర్మిస్తున్నామని చెప్పడం ఎంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం నూతనంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మళ్ళీ నిన్ననే మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా 170 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఇది అయిపోయిన మరుసనాడే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ పరిపాలన వైఎస్ఆర్ పార్టీ పరిపాలన చేయడం జరిగింది. మళ్ళీ వైసీపీ మళ్ళీ పరిపాలనలోనే వైసీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ స్థలాలని మళ్ళీ స్థలాలున్న వైసీపీ కార్యాలయాలు నిర్మాణం చేయడం జరుగుతుంది. మళ్ళీ అది ఆ ప్రభుత్వ స్థలాల్లోన మళ్ళీ వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించడం, మళ్ళీ ఆ స్థలాలు మళ్ళీ చట్టబద్ధత ఉన్నాయా, చట్టబద్ధత లేదా, చట్టబద్ధంగా తీసుకున్నారా లేదా అనేది మనకు తెలియని విషయం. అది మళ్ళీ అవి చట్టబద్ధంగా ఉంటే మళ్ళీ కూల్చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా చట్టబద్ధత లేకుండా ఆ ప్రభుత్వ కార్యాలయంలోన వీళ్ళు కూడా కార్యాలయాలు కట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ఒక పారి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి
దీనిపైన చర్య చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ ప్రభుత్వ మళ్ళీ స్థలాల్లోన మళ్ళీ పార్టీ కార్యాలయాల్లో మళ్ళీ చట్టబద్ధ లేకుండా కట్టడం కూడా కరెక్ట్ కాదు. అది అన్నిటికీ అన్ని రకంగా అనుమతులు తీసుకొని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నిర్మాణం లేకపోతే అది కూడా కరెక్ట్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.